Hi friends, welcome to Maths with Money channel. This is Manikanta Prasanna Kumar. Today we will discuss TSPSC DAO 2023 exam paper 2 explanation, and this is the continuation video for the part 1. So already మనం part 1 complete చేసాం. In the part 1 we completed 20 questions out of 150. So in this part 2 also we will cover next 20 questions in this exam. Okay, so we are telling some short tricks if any have for the క్వశ్చన్స్. సో ఏవైనా క్వశ్చన్స్కి ఏవైనా షార్ట్ ట్రిక్స్ ఉంటే మనం చెప్పుకుంటున్నాం. అలానే ఎగ్జామ్లో ఎట్లా మీరు చేయాలి, త్రూ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ గైస్ దట్ వీ హ్యావ్ 1 month course and 3 months course and 6 months course validity for a TSPSC DAO exam. Paper 2 full course is available in our app, Maths with Money app. So you can utilize this and it is very less amount. సో కాబట్టి మీకు డెఫినెట్గా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మనం ఏవైతే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం ఈవెన్ క్లాసెస్లో కూడాను క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ లేట్. సీ ద 21. If 3 solid metallic spheres of radii 6, 8, 10 are melted to form a single sphere, then the diameter of the sphere is. సో ఇది బేసిక్గా మనకి 3D మెన్సురేషన్లో స్పియర్స్ అనే టాపిక్కి సంబంధించింది. సో ఈ క్వశ్చన్స్ చాలామంది చేసే ఉంటారు. ఓకే, ఎప్పుడైనా మనకి మెల్ట్ చేసి ఇంకొక 3D ఫిగర్ ఫామ్ చేసేటప్పుడు ఏమి ఈక్వల్గా ఉంటుందమ్మా, వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ 3 కలిపితే ఎంత ఉంటుందో పెద్దగా వచ్చే స్పియర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా అందరికీ తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ తప్పు ఆర్ లేకపోతే టైం తీసుకుంటారంటే క్యాలిక్యులేషన్. సో ఏముంది, ఒక చిన్న చిన్న స్పియర్స్ని మెల్ట్ చేస్తే ఒక పెద్ద స్పియర్ వచ్చింది. వీటి రేడియస్ లెంత్ ఇచ్చాడు 6, 8, 10. దీని రేడియస్ మనకు తెలియదు, r అనుకుందాం. సో యాజ్ పర్ our concept 4/3 pi volumes 6 cube 8 cube 10 cube is equal to 4/3 pi. The radius is r, so r cube. వాల్యూమ్స్ అనేవి ఈక్వల్ చేస్తాం. సో 4/3 pi క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఎంత, 8 క్యూబ్ అంటే ఎంత, 10 క్యూబ్ అంటే ఎంత, అవన్నీ రాసి ఆర్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వాడు డయామీటర్ అడిగాడు కాబట్టి 2 times ఆఫ్ ఆర్ చేస్తే మీకు డయామీటర్ వస్తుంది. ఇది జనరల్గా ఫాలో అయ్యే ప్రొసీజర్. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరికీ తెలిసిన ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఎలా అయితే మనకి 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్, ఎలా అంటే మనం 3 square + 4 square = 5 square, 3 square + 4 square = 5 square అయినప్పుడు వీటి మల్టిపుల్స్ 6, 8, 10 కూడా ట్రిప్లెట్టా కదా, అవునా కదా? ఎస్. అలాగే 9, 12, 15 కూడా ట్రిప్లెట్టా కదా? ఎస్. అలానే వీ హ్యావ్ ఏ క్వాడ్రప్లెట్. క్వాడ్రపుల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు a cube + b cube + c cube = d cube, then ABCD forms a quadruplet. లైక్ 3, 4, 5 ఇక్కడ స్క్వేర్ అంటాం, ఇక్కడ క్యూబ్స్ అన్నమాట. సో అట్లా మనకి చాలా మందికి తెలుసు ఏంటది, 3 cube + 4 cube + 5 cube is always equal to 6 cube. వెరీ వెల్ నోన్ అండ్ ఫేమస్ క్వాడ్రప్లెట్ అనమాట. ఓకే, సో కాబట్టి 3, 4, 5, 6 అనేది క్వాడ్రప్లెట్. ఇప్పుడు దీని మల్టిపుల్ ఏమవుతుందమ్మా, 6. 6 క్యూబ్ + 8 క్యూబ్ + 10 క్యూబ్ ఏమవుతుంది, 12 క్యూబ్. కాబట్టి ఆటోమేటిక్గా ఈ 6 క్యూబ్ + 8 క్యూబ్ + 10 క్యూబ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, 12 క్యూబ్. అంటే ఇండైరెక్ట్లీ మీరు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, రేడియస్ ఎంత, 12. మరి రేడియస్ 12 అయినప్పుడు డయామీటర్ ఎంత, 24. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మినిమమ్ ఆఫ్ 20 to 30% పీపుల్ పుట్ ద ఆన్సర్ ఇస్ 12. వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా చేసేయాలనే తొందరలోని డయామీటర్ రేడియస్ అనేది చూసుకోరు. చాలామంది మేబీ వీడియో చూసే చాలామంది అనుకుంటారు, అయ్యో నేను 12 పెట్టేశానే అని. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడాను ఎగ్జామ్లో మీరు 2 పాయింట్స్ గుర్తుంచుకోండి క్వశ్చన్ చదివేటప్పుడు. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ ఫుల్లీ. కేర్ఫుల్గా చదవాలి, అలానే ఫుల్గా చదవాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 24 centimeters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22.
curved surface area of a conical cup is 308 centimeters square and the base radius is 7 centimeters, then the angle at vertex of the cone. మీకు కోన్స్ కనుక కాన్సెప్ట్ ఐడియా ఉంటే దిస్ ఈజ్ ఎ కోన్ and this is the vertex angle at the vertex, and if I draw a perpendicular from the vertex and this angle is called, half of this vertex angle is called as semi vertex angle అంటాం. ఏమంటాం దీన్ని? సెమీ వెర్టెక్స్ యాంగిల్ అంటాం. సో వాడు ఏం అడుగుతున్నాడు? యాంగిల్ అట్ వెర్టెక్స్ అంటే ఈ బ్లూ కలర్ అడుగుతున్నాడు, రెడ్ కాదు బ్లూ కలర్ మొత్తం అడుగుతున్నాడు. సో హౌ డు యూ ఫైండ్ అవుట్? దీన్ని మనం ఆల్రెడీ చెప్పాం. వాడు ఏంటి ఇచ్చాడు మనకి? కొన్ని వాల్యూస్ ఇచ్చేసాడు. ఏంటది? ఏమిచ్చాడు? రేడియస్, బేస్ రేడియస్ 7 ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా? పై RL 22/7. R ఎంత ఇచ్చాడు? 7 అండ్ L ఈక్వల్ టు 308. సో 7 7 క్యాన్సిల్. 22 11 2s 11 2s 11 8s 2 1s 2 14. అంటే వాట్ ఈస్ ద స్లాంట్ హైట్? 14. సపోజ్ సెమీ వెర్టెక్స్ యాంగిల్ తీటా అనుకోండి, మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏం తెలిసింది? తీటాకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ హైపోటెనస్ తెలిసింది. సో వెన్ యూ నో ద వాల్యూస్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ అండ్ హైపోటెనస్, సో విచ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూ కెన్ అప్లై టు ఫైండ్ అవుట్ ద యాంగిల్? సైన్ తీటా. ఎస్ ఆర్ నో? సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ 1/2. సైన్ తీటా 1/2 అంటే తీటా ఎంతమ్మా? 30 degrees. తీటా ఎంత? 30 degrees. సో చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే ఈ సెమీ వెర్టెక్స్ యాంగిల్ 30 పెట్టేస్తారు. దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వెర్టెక్స్ యాంగిల్, దట్ ఈస్ డబుల్ దట్ ఆఫ్ ఇది 30. వెర్టెక్స్ యాంగిల్ ఎంత? 2 తీటా. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 2 తీటా. దట్ ఈస్ 60 degrees ఈస్ ద కరెక్ట్ యాంగిల్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా కనిపించే క్వశ్చన్స్ కానీ తప్పు చేస్తారు. వీటికి ఏం షార్ట్ ట్రిక్స్ ఉండవు, జస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ బై ఫార్ములాస్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 23. The point on the y-axis which are at a distance of 10 units from the point 8, 8 are. సో ఈ పాయింట్ చదవగానే ఎగ్జామ్లో చూడగానే యాస్పిరెంట్స్ చాలామంది అందరికీ తెలుసు ఏంటి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా ఇన్ కోఆర్డినేట్ జియోమెట్రీ? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆప్షన్లో ఇచ్చిన పాయింట్స్కి, క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్కి డిస్టెన్స్ ఎక్కడైతే 10 ఉందో అవే ఆన్సర్స్. అంతేనా? బట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ కెన్ బీ సాల్వ్డ్ బై యూజింగ్ డ్రాయింగ్ ది గ్రాఫ్. గ్రాఫ్ డ్రా చేయడం వల్ల చాలా ఈజీగా చేసేవచ్చు. చూడండి, డ్రా చేశాను అనుకోండి గ్రాఫ్ 8, 8 ఇది పాయింట్, x యాక్సిల్ ఇది 8, y యాక్సిల్ ఇక్కడ 8 అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ 8, 8. సో అంటే y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఇది 8 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. అంతేనా? ఇప్పుడు మీకేం కావాలి? 10 యూనిట్స్ డిస్టెన్స్లో కావాలి. అంతేనా? 10 యూనిట్స్, ఈ పాయింట్ నుంచి 10 యూనిట్స్ డిస్టెన్స్లో y యాక్సిస్లో పాయింట్స్ కావాలి. ఇక్కడ ఎలా ఉంటాయి? ఓకే, ఎస్ ఆర్ నో? నౌ టెల్ మీ. సో వాట్ ఈస్ దిస్ పాయింట్? 8, 8. ఓకే, నౌ ఇప్పుడు ఈ పాయింట్ ఏంటమ్మా? ఇది 0, 8. అంతేనా కదా? నేను ఒక ప్యారల్గా డ్రా చేసుకుని 0, 8. Now you have to find out the point which are at a distance of 10 units from the point 8, 8. Antena? So now if you observe this clearly, it is a right angle triangle. Yes or no? It is a right angle triangle. It is 8 units and it is a 10 units. So what should be the other side? 6 units. Antena? ఎస్ ఆర్ నో? సో కాబట్టి 0, 8 అనే పాయింట్ నుంచి 6 యూనిట్స్ పైకి 6 యూనిట్స్ కిందకి ఏవైతే పాయింట్స్ ఉంటాయో అదే మనకి ఆన్సర్. సో 0, 8 నుంచి పైకి నేను 6 యూనిట్స్ వెళ్ళాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? 0, 14. 0, 8 నుంచి కిందకి 6 పాయింట్స్ 6 యూనిట్స్ కిందకి వచ్చాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? 0, 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0, 2 అండ్ 0, 14. క్లియర్? సో డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంత ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా?
సో త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చమ్మా, అదేం పెద్ద విషయం అయితే కాదు. ఓకే, అది కూడా మీకు ఇలానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 24. If 2, 1, 4, 5 and -1, 3 are the midpoints of the sides of the triangle, then the coordinates of the vertices are. మనం మీరు ఎవరైనా మన క్లాసెస్ కోఆర్డినేట్ జామెట్రీ కనుక క్లాసెస్ విని ఉంటే ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్. And if I know the vertices of ABC, if I know the vertices of ABC, how do you find out the midpoints? D equal ఏమొస్తుంది మనకి? D అనేది ఎక్కడుంది మనకి? D అనేది ఏ వెర్టిసెస్ ఉంది? B ప్లస్ సి మైనస్ ఏ. B ప్లస్ సి మైనస్ ఏ, అంతేనా? B ప్లస్ సి మైనస్ ఏ. కాదు. If I know the midpoint, sorry. If I know the midpoints DEF and if you want to find out A, the vertices, మీకు డిఈఎఫ్ తెలిసి వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఏ ఈక్వల్ టు ఏ అనే వెర్టెక్స్ ఏ సైడ్ మీద ఉంది, ఏబి అండ్ ఏసి. అండ్ వాట్ ఆర్ ద మిడ్ పాయింట్స్ గివెన్ ఈ అండ్ ఎఫ్. సో సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఈ ప్లస్ ఎఫ్ అండ్ మైనస్ డి. ఎందుకు ఇది వచ్చింది? దానికి మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, ఏమైనా గుర్తుందా? Because AFDE forms a parallelogram. In a parallelogram, some opposite vertices sum is equal to 0. A plus D equal to E plus F. చెప్పామా లేదా? ఎందుకు అనేది కూడా చెప్పాం. మీకు కోఆర్డినేట్ జామెట్రీలో పారలోగ్రామ్, రెక్టాంగిల్ వీటిలో చూసుకుంటే గుర్తుంటే తెలిసిపోతుంది. సో అలానే బి ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పాను. బి అనే వెర్టెక్స్ ఏ సైడ్స్ మీద అయితే ఉందో ఆ వెర్టిసెస్ యొక్క మిడ్ పాయింట్స్, సారీ ఆ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ డి ప్లస్ ఎఫ్ మైనస్ ఆపోజిట్ సైడ్. సో డి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ. అండ్ సిమిలర్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. సో యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వెర్టిసెస్. సో ఏ ఎంత అవుతుంది చెప్పండి? ఇది ఫర్ సపోజ్ డిఈఎఫ్ అనుకోండి. ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అంటే 4 మైనస్ 1. ఎక్స్ కోఆర్డినేట్స్ కావాలంటే ఎక్స్ వాల్యూస్ యాడ్ చేసి తీయండి, వై అయితే వై కోఆర్డినేట్స్. ఓకే, 4 మైనస్ 1 3 మైనస్ 2 1 అండ్ 5 మైనస్ 3 దట్ ఈస్ 2 మైనస్ 1. అండ్ వాట్ అబౌట్ బి? బి అంటే డి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ. 2 మైనస్ 1 దట్ ఈస్ 1 మైనస్ 4 మైనస్ 3 అండ్ 1 మైనస్ 3 దట్ ఈస్ మైనస్ 2 మైనస్ 5 మైనస్ 7. And what about C? It is equal to D plus E minus F. 2 plus 4 6 minus of minus 1 that is 7 and 1 plus 5 6 minus of minus 3 9. So 1 comma 1 ekkadundama 1 comma 1 this and minus 3 comma minus 7 ekkadundi? Yes, and 7 comma 9. So option 3 is the correct answer. So exam lo ivanni cheyakaledu, 1 comma 1 only oka option lo undi, adi cheyagane pettochu. Okay na? సో ఎగ్జామ్లో మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను ప్రతిదీ సాల్వ్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ చేస్తాను అన్న మైండ్ సెట్ని ఫస్ట్ వదిలేయండి. సో ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవడం అనేది నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ 25. ద పాయింట్స్ ఏ బి సి డి టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ పారలోగ్రామ్. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సైడ్స్ ఏబి అండ్ సిడి. చూడండి, ఏబిసిడి ఆర్డర్లో తీసుకోమన్నాడు. ఏబిసిడి, ఏ ఏమో 4, 3, బి ఏమో x, 4 అండ్ సి ఏమో 5, -6 అండ్ డి ఏమో 3, y. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఎక్స్ అనే వాల్యూ తెలియదు, ఇక్కడ వై అనే వాల్యూ తెలియదు, అంతేనా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దోస్ వాల్యూస్. దానికి నేను ఏం చెప్పాను, పారలోగ్రామ్లో ఏ ప్లస్ సి ఈక్వల్ టు బి ప్లస్ డి.
ఏ ప్లస్ అంటే 4 ప్లస్ 5 9 ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 6. అలానే వై కోఆర్డినేట్ చెప్పండి, 3 minus 6 that is minus 3 equal to y plus 4. So what is the value of y? Minus 7. So నాకు coordinates of b కూడా వచ్చేసాయి. Yes. So now the points of b are what 6 comma 4 and this is 3 comma minus 7. సో ఇప్పుడు మీకు ఏం తెలిసిపోయాయి? వాల్యూస్ తెలిసిపోయాయి. మీకు ఏం కావాలి? డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. ఏబి అనే లైన్ నుంచి సిడి అనే లైన్కి డిస్టెన్స్ కావాలి. ఎస్ ఆర్ నో? హౌ డు యూ ఫైండ్ అవుట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసా తెలీదా? సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ ఏబి అండ్ సిడి. And after that you have to difference between the constants c1 minus c2 by modulus of a square plus b square. That is the distance between parallel lines formula. Antena kada? Ingintaku minchi em unda? Please tell me. Any other than this? We have another thing also to find out height or distance. Ela ఇది ఇలా చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం. హౌ డు యూ ఫైండ్ అవుట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్? హియర్ వీ హ్యావ్ 2 points. సో y minus y1 equal to m into x minus 1 and slope of the line is given by y2 minus y1 by x2 minus x1. అలానే ఈక్వేషన్ ఆఫ్ సిడి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి రెండింటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది మెథడ్, జనరల్ మెథడ్. ఓకే, బట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ మెథడ్, దట్ ఈస్ area of the parallelogram is equal to half into, if I know all the coordinates, నాకు అన్ని coordinates తెలిసిపోయాయి. So what is the area of the parallelogram? Half into modulus of x1 minus x3 x2 minus x4, not modulus, it is a det, modulus of det of, and y1 minus y3 y2 minus y4. Yes, ఇది తెలుసు తెలీదు అందరికి. It is equal to, what is the general formula for area of parallelogram? Base into height. Here height is nothing but distance between these two parallel sides and this is the base. Base is nothing but distance between the points A and B. So using this I can easily find out the value of h. Let's see. So half into det of ఏం చెప్పండి అమ్మా? x1 minus x3 4 minus 5 that is minus 1 and x2 6 minus 3 that is 3 and y1 minus y3 3 minus of minus 6 అంటే 3 plus 6 ఎంత? 9. and next minus of minus 7 that is plus 7, 4 plus 7 11. Okay, it is equal to base into height. Height మీరు find out చేయాలి. What is base? It is nothing but a distance between the points A and B. So చెప్పండి, 4 minus 6 అంటే 2 square, 3 minus 4 అంటే 1 square, 2 square plus 1 square under root, that is the distance between A and B, that is root 5. Yes. So what is the value of B? root 5. So మీకు 2/2 det find out చేయడం ఈజీ, అవునా కదా? half into 11 minus 11 minus 27 అంటే ఎంతమ్మా? minus 38. But you have to find out the det of modulus of det కదా. సో కాబట్టి plus 38 is equal to root 5 into h. 2 ones 219, so h is equal to 19 by root 5. This is the height or distance between the parallel lines AB and CD. రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్లో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఏడి అండ్ బీసీ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు బేస్ అండ్ హైట్ అని మల్టిప్లై చేయొచ్చు, కానీ బేస్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏడి తీసుకోవాలి. ఓకేనా? సో ఎందుకు ఇదంతా చేశానంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయకుండా చెయ్యొచ్చు అని చెప్పడం కోసమే. ఓకే, క్లియర్? నెక్స్ట్ 26. A circle is drawn with 3, 2 as center
and passes through minus 5 comma 6, then the point which is exterior of the circle. సో ఇది దీన్ని ఏం చేస్తాం, సెంటర్ ఏమో 3,2 అంట, ఈ సర్కిల్ ఏమో ఇక్కడ ఎక్కడో 5,6 నుంచి మైనస్ 5,6 నుంచి పాస్ అయ్యింది. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పాయింట్ విచ్ ఈజ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్ లోపల ఉండకుండా ఇంకెక్కడో ఉందంట. ఓకే, దానికి ఏం చేస్తామా, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. ఇప్పుడు పాయింట్ అవుట్ సైడ్ ఉండాలి అంటే ఆప్షన్ నుంచి ఉన్న పాయింట్కి సెంటర్కి ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎలా ఉండాలి, డెఫినెట్గా గ్రేటర్ దాన్ ఆర్ ఉండాలి. ఎక్కడైతే డిస్టెన్స్ మోర్ దాన్ ఆర్ ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. 3 + 5 8 square 64, 6 - 2 4 16, ఎంత, √80. సో √80 కన్నా ఎక్కువ ఎక్కడ వస్తుందో చూసుకోండి. 3 + 2 5 + 2, అవునా, కాదు, ఎస్, చూసుకోవడం అంతే. నెక్స్ట్ 5 - 3 6 - 2, కాదు. 3 + 5 8, 2 + 6 8, 8 square 8 square, ఇట్ ఈస్ మోర్ దాన్ 80. సో కాబట్టి ఆప్షన్ 3 అలా చేసుకోవాలి. లేదు, నేను ఇందాక చెప్పాను ఒక మాట, ఏం చెప్పాను మీకు అందరికీ, కోఆర్డినేట్ జామెట్రీలో గ్రాఫ్ వేసుకుంటే కొంతవరకు ఆన్సర్లు వచ్చేస్తాయి, చెప్పినా లేదా, ఎస్. సో సెంటర్ ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడో 3,2 అనుకుందాం. ఓకే, అండ్ పాసెస్ త్రూ -5,6 అంటే -5, ఇక్కడేమో 6. ఓకే, నౌ యు ఆర్ డ్రాయింగ్ ఎ సర్కిల్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ లైక్ దిస్, అంతేనా. ఇది జనరల్గా ఒక ఎగ్జాంపుల్గా డ్రా చేస్తున్నాను అంతే, మీరు కూడా ఎగ్జామ్లో ఈ మాత్రం రాసుకుంటే చాలు. నా ఆప్షన్స్ చూడండి, -2, -5 ఎక్కడ ఉంటుందమ్మా, -2 -5 ఈ ప్లేస్లో ఉంటుంది, ఇన్సైడా, ఓకే. 5,6 5,6 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇన్సైడే. -5 -6 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, తెలిసిపోతుంది మీకు అవుట్ సైడ్ అని, ఓకే. పోనీ ఆగండి, ఇంకోటి -4 -3 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఈ ప్లేస్లో, అవునా. సో కాబట్టి డయాగ్రామ్ డ్రా చేయగానే, గ్రాఫ్ డ్రా చేయగానే ఈజీగా తెలిసిపోయింది. అలా మీకు కొన్ని ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఇలా ఉండవు, కొన్నిటి వరకు ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ మెథడ్ అండ్ దిస్ ఈజ్ త్రూ జస్ట్ గ్రాఫ్, అబ్జర్వింగ్ ద గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ 27. ద పాయింట్స్ ABC ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ విచ్ ట్రయాంగిల్. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఇలా 3 వెర్టిసెస్ ఇచ్చి అవి ఏ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అని అన్నప్పుడు వాడు ఆప్షన్స్, మీరు అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఈక్విలేటరల్, ఐసోసిలేస్, రైట్ యాంగిల్, ఐసోసిలేస్. సో బై getting the sides values you can tell the type of triangle. అదే రేపు పొద్దున్న మీకు ఇక్కడ acute angle, obtuse angle లేకపోతే ఈక్విలేటరల్ అలా అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు వేరేలా చేయాలి. ఇలా మీకు ఈక్విలేటరల్, ఐసోసిలేస్, రైట్ యాంగిల్ అడిగినప్పుడు బై knowing the distance between the points, or distance between the vertices, or by knowing the length of the sides you can easily find out. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ లేకపోతే సైడ్స్ బట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఏబీ వాల్యూ ఎంత, బీసీ వాల్యూ ఎంత, ఏసీ వాల్యూ ఎంత అనేది మీకు తెలియాలి. ఏబీ ఎంతమ్మా, 4 square 4 అంతే, 2 2 క్యాన్సిల్ కాబట్టి. బీసీ ఎంత, 5 5 క్యాన్సిల్, 3 square 3. అండ్ ఏసీ ఎంతమ్మా, 2 - 5 3 4 square దట్ ఈస్ 5. సో 3 4 5 ఫార్మ్స్ ట్రిప్లెట్, అంటే ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, sides of right angle triangle, that's it. Okay, next 28. log tan 1 degrees base to the 3 and log tan 2 to the base 3 and so on, log tan 88 to the base 3 plus log tan 18 to the base 3. So very simple question, log A plus log B and so on log n అని అనుకోండి. ఏంటమ్మా, log of A into B into and so on n, అంతేనా. సో ఇవన్నీ మల్టిప్లై అయిపోతాయి, డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా ఇచ్చానంతే. లాగ్ tan 1 ఇంటూ tan 2 ఇంటూ అండ్ సో ఆన్ tan 88 ఇంటూ tan 89 టు ది బేస్ 3. మీకు తెలిసే ఉంటే, అంటే ఇప్పుడు లాగ్లోని ఒకటి ఉంది, సారీ ట్యాన్లోని
ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట. tan 1 ఇంటూ tan 2 ఇంటూ tan 3 ఇంటూ అండ్ సో ఆన్ tan 88 ఇంటూ tan 89 హౌ మచ్ అని అడుగుతాడు. ఓకే, అప్పుడు మీరు చాలా ఈజీగా, అంటే ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 1. ఎందుకో కూడా తెలుసు. tan 1 ఇంటూ tan 89 ఈజ్ 1. బికాజ్ ఇఫ్ a ప్లస్ b ఈజ్ 90 degrees, if a ప్లస్ b ఈజ్ 90 degrees, then tan a into tan b ఈజ్ 1. yes or no? of course. ఎలా వచ్చిందమ్మా? a ప్లస్ b 90 అయితే నేనేం చెప్తున్నాను? tan a ఇంటూ tan b అనేది 1 అని చెప్తున్నాను. ఎందుకంటే a ప్లస్ b 90 అంటే a ఈక్వల్ టు 90 మైనస్ b. రెండు వైపులా tan అప్లై చేయండి. tan a ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ b. tan a ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ b అంటే cot b. cot b అంటే ఏం రాయొచ్చు? 1 బై tan b. సో tan a tan b ఎంత వస్తుంది? 1. సో ఇది మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక ఐడియా ఉంటే డెఫినెట్గా ఫాస్ట్గా చేయగలరు. సో అండర్ దిస్ కాన్సెప్ట్ ద టోటల్ వాల్యూ బికమ్స్ tan 189 1 అయిపోతుంది, అలానే 288 1 అయిపోతుంది, 385 87 1 అయిపోతుంది. అలా అన్ని 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అన్నీ కలిపి 1 అయిపోతుంది. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ log 1 టు ది బేస్ 3. log 1 అంటే ఎంతమ్మా? 0. సో ఆప్షన్లో డైరెక్ట్గా 0 అలా ఇవ్వకుండా మీకు మళ్ళీ అగైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు. tan 90 ఎంత? ఇన్ఫినిటీ. secant 0 ఎంత? 1. secant 60 ఎంత? secant 60. cos 60 is 1 by 2. yes, secant 60 is 2. cot 90 is 0. సో ఆప్షన్లో 0 ఎక్కడుంది? 4th ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 29. నెక్స్ట్ క్వశ్చన్ 29. ఎస్, అగైన్ వీ హ్యావ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేను మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను? ఎగ్జామ్లో మీరు ఎలా ఫీల్ అవ్వాలి అంటే అన్ని క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్లు చేయాలని ఫీల్ అవ్వద్దు. దీంట్లో ఏ క్వశ్చన్ చేయాలి, ఏది చేస్తే మీకు అన్నీ సరిపోతాయి తెలుసుకోవాలి. ఆప్షన్స్ చూడండి. ఏలోని అవ్వదు, బీలోని 4, 5, 1, 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఓన్లీ బీ కనుక క్వశ్చన్ సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఇచ్చేస్తుంది, మీద చేయక్కర్లేదు. ఓకే, సో హౌ డు యూ సాల్వ్ దిస్? ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 2, 3. సెంట్రాయిడ్ ఈజ్ 2, 3 and 2 of its vertices are 5, 6 and -1, 4. Then the third vertex of the triangle. Very simple. How to solve this? So sum of the vertices is equal to 3 times of the centroid. Antene kada? Because centroid formula enti x1 plus x2 plus x3 by 3 kada. ఈ 3 అటు వెళ్ళిపోయింది అనుకోండి. 3 into 2 6, 3 into 3 9. 5 minus 1 ఇది 5 minus 1 అంటే 5, 6 -1, 4. ఇప్పుడు థర్డ్ వెర్టెక్స్ నేను x, y అనుకున్నా అనుకోండి. 5 -1 x ఈ 3 కలిపితే 6కి ఈక్వల్ ఉండాలి. 9 ఈక్వల్ టు 6 + 4 - y అవ్వాలి. అంతేనా? సో 5లో 4 అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? x 2 అవ్వాలి. అంతేనా? x 2. y ఎంత అవ్వాలి? 6 + 4 10 -1 అయితే 9. సో y ఏమో -1 అవ్వాలి. సో ఆప్షన్లో ఎక్కడైతే xy అనేది 2, -1 ఉందో అది బీకి సొంతం. సో బి 1 అవ్వాలి. ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ 3లో ఉంది. అయిపోయింది అంతే. నేను వరుసగా ABCD 4 చేసుకుంటాను సార్ అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ పనికిరారు. ఐపీ ఎగ్జామో లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసుకోవాలి. ఓకే, కాబట్టి ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆప్షన్ పెట్టేశారు. మరి మిగతా క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నీ చూసుకోవాలి కదా. సో లెట్స్ సీ వాట్ అబౌట్ ద ఫస్ట్ వన్. ఏ, if the vertex of a triangle is 1, 1 ఒక vertex ఇచ్చాడు and the midpoints of two sides through this vertex are -1, 2 and 3, 2, then the centroid of the triangle. ఇందాక మనం చేసాం కదా అలా అనమాట. సో చూడండి, సపోజ్ దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ A, B, C and these are the midpoints D, E, F. ఓకే, సో నౌ వాట్ హీ వాజ్ గివెన్? ఏ ఇచ్చాడు ఎంత? ఒక వెర్టెక్స్, ఏదో ఒక వెర్టెక్స్ తీసుకోండి. 1, 1 అనే వెర్టెక్స్ ఇచ్చాడు అండ్ ఈ వెర్టెక్స్ నుంచి పాస్ అయ్యే సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అంటే ఈఎఫ్ ఇచ్చాడు. ఈఎఫ్ ఎంత ఇచ్చాడు చూడండి, ఇది -1, 2 and 3, 2. -1, 2
and 3 comma 2. Clear? Is there any doubt? So you have to find out the centroid of the triangle. Centroid of the triangle find out cheyali ante em kavali manaki other vertices kavali. Okay, B and C. అప్పుడు a plus b plus c by 3 is nothing but centroid. కానీ మీకు ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏమవుతుందో సెంట్రాయిడ్ ఆఫ్ డిఈఎఫ్ కూడా అదే అవుతుంది. ఇప్పుడు నేను ఏబీసీలో ఏ అనేది ఒక్కటే నాకు తెలుసు, బీసీ 2 వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసే బదులు ఈ డిఈఎఫ్ వెర్టిసెస్లో 2 వెర్టిసెస్ తెలుసు కదా, నాకు ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సెంట్రాయిడ్ నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ డి? ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఈ ప్లస్ ఎఫ్, అవునా కాదే, బికాజ్ ఇట్ ఈస్ ఎ పారలోగ్రామ్. కాబట్టి ఈ ప్లస్ ఎఫ్ చూడండి, 3 - 1 2 అంటే 1 + 1 అవుతుంది, అండ్ 2 + 2 4 అంటే 1 + 3 అవుతుంది. సో 1, 3 is the vertices D. Now how do you find out the triangle centroid? Sum of the vertices by 3 are average of vertices. Okay, 3 - 1 2 + 1 3 by 3 1, 2 + 2 + 3 4 + 3 7 by 3. So 1, 7 by 3 is the centroid of the triangle. సో ఎక్కడుంది? 4th ఆప్షన్. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది? 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ సి, క్వశ్చన్ నెంబర్ సి చూడండి. ద 3 vertices of a parallelogram ABCD taken in order are ABCD ఇచ్చాడు, ABC ఇచ్చాడు, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 4th vertex D. ఆల్రెడీ చెప్పాను కదా పారలోగ్రామ్ ఏబిసిడిలో ఏం చెప్పాను నేను, A + C = B + D. 4 - 2 2 అవ్వాలి, 4 - 2 2 కాబట్టి -1కి ఎంత యాడ్ చేస్తే 2 అవుతుంది? 3. నెక్స్ట్ 3 - 3 0, అంటే 2కి 0 అవ్వాలంటే ఇంకోటి -2 యాడ్ చేయాలి. సో 3, -2 ఎక్కడుందో అదే ఆన్సర్, అంటే ఆప్షన్ సికి 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డి చూడండి. If P divides the line segment joining the points A and B in the ratio 3:1, then the coordinates of the P, ఎప్పుడైనా 2 పాయింట్స్ x1 y1 x2 y2 పాయింట్స్ని m:n రేషియోలో డివైడ్ చేస్తే ఆ P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. సో ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ P. P ఏమవుతుంది చెప్పండి? mx2 3 8 24 plus nx1 1 × 4 4 / m+n 4, and my2 3 5 15 1 × 3 -3, next m+1 n, that is 4. 28/4 అంటే 7, 12/4 అంటే 3. So 7, 3 is the correct answer, that is option 2. So what is the answer? Aకి 4 ఉండాలి, Bకి 1 ఉండాలి, Cకి 5 ఉండాలి, and Dకి 2 ఉండాలి. So option 3 is the correct answer. Clear all of you? సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 30th. లెట్స్ సీ 30th. యా, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లెందియెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. మీకు హియర్ ద క్వశ్చన్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x + y - 3 = 0, and x - 3y + 9 = 0, and 3x - 2y + 1 = 0. So now you have to find out the area of the triangle with these 3 lines. మనం క్లాస్లో చెప్పుకున్నాం 3 కోఆర్డినేట్స్, ఆ 3 వెర్టిసెస్ తెలిస్తే తెలుసు మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి డైరెక్ట్ ఫార్ములా. 3 లైన్స్కి మనం చెప్పుకోలేదు. అవుట్ ఆఫ్ 3 లైన్స్ ఒకటి ఎక్స్ యాక్సిస్ అవ్వచ్చు, లేకపోతే 2 ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయినా కూడాను ఈజీగా చేయొచ్చు. కానీ 3 కూడాను స్ట్రైట్ లైన్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కోఆర్డినేట్ యాక్సిస్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవడైతే స్కిప్ చేసే మైండ్ సెట్ ఉంటుందో హీ ఈస్ ద వన్ హూ విల్ గెట్ గుడ్ స్కోర్. ఎందుకంటే ఇది టైం టేకెన్ అని తెలుసుకునే కెపాసిటీ కూడా మీకు ఉండాలి. ఇది మీరు చేయగలరు, చేయలేమని కాదు, లైన్స్ నుంచి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసి చేయడమే. కానీ అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ టైం పడుతుంది, నాకు ఒక 1/2 నిమిషం పడుతుంది, నేను స్కిప్ చేసేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అన్నది తెలియాలి. ఓకే, సో హౌ డూ యూ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? సో యూ కెన్ డైరెక్ట్లీ సాల్వ్ ది
suppose it is x plus y minus 3, and if it is x minus 3y plus 9 equal to 0, and it is 3x minus 2y plus 1 equal to 0. Okay, and these are the coordinates. So if you find out the, suppose it is L1 and it is L2 and it is L3. The intersection of L1, L2 is A, L2, L3 is C, and L1, L3 is B. Then after finding the coordinates of A, B, C, I can definitely find out the value of area of the triangle ABC. So two equations use chesi intersection points మీరు find out చేయగలరా చేయలేరా చేయొచ్చు. Yes, otherwise try to draw the graph డ్రా చేసుకున్నారు అనుకోండి, that is also easy. Okay, sorry, that is also easy. Let's see. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ చూస్తున్నాను, ఇది x యాక్సిస్ అండ్ y. x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే వాట్ ఈస్ ద x ఇంటర్సెప్ట్? x ఇంటర్సెప్ట్ కావాలంటే y 0 చేయాలి, x ఈక్వల్ టు 3. ఓకే, అండ్ x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? x 0 చేస్తే y 3. సో దిస్ ఈజ్ ద లైన్, ఫస్ట్ లైన్. ఓకే, దిస్ ఈజ్ L1, ఇట్ ఈస్ L2 అండ్ ఇట్ ఈస్ L3 అనుకో. నెక్స్ట్ చూడండి, x మైనస్ 3y ప్లస్ 9 0. దీని x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? x ఈక్వల్ టు మైనస్ 9, అండ్ y ఏమవుతుంది? 3y ఈక్వల్ టు 9 అంటే y ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ద అనదర్ లైన్, దిస్ ఈజ్ L2. నెక్స్ట్ వాట్ అబౌట్ L3? 3x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? మైనస్ 1/3, అండ్ y ఈక్వల్ టు ఏమవుతుంది? 2y ఈక్వల్ టు 1 అంటే y ఈక్వల్ టు 1/2. So now if I draw this line, so this is L3. Now intersection of these three lines, this. So now you have to find out the area of this triangle. Okay, so చూడగానే అర్థమైపోతుంది ఈ పాయింట్ ఏంటమ్మా? 0,3. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలి, చేస్తేనే మీరు చేయగలరు ఆన్సర్. ఓకే, సో చెప్పండి ఇది ఏమవుతుంది ఇది? సో దిస్ ఇంటర్సెక్షన్ ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ బి అండ్ ఇట్ ఈస్ సి. బి ఎలా వస్తుంది? L1కి L3కి ఇంటర్సెక్షన్, అంతేనా? L1 x ప్లస్ వై మైనస్ 3 0, L3 3x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మీరు 2 y ఏదో ఒకటి చేసేయండి, దాని నుంచి x పాయింట్స్ వచ్చేస్తాయి. సో 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2x ప్లస్ 2y మైనస్ 6 0. రెండు యాడ్ చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 5x మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే 5x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అంటే y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 3 వెళ్ళిపోయింది, మైనస్ 2. సో 1,2 ఈజ్ ద కోఆర్డినేట్ ఆఫ్ B. సిమిలర్లీ ఇంకోటి ఏముంది? L2 అండ్ L3 ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. ఓకే, L2 అండ్ L3లో ఇక్కడ x ఉంది, ఇక్కడ 3x ఉంది కదా. సో నేను L2ని 3తో మల్టిప్లై చేశాను, 3x మైనస్ 9y ప్లస్ 27 ఈక్వల్ టు 0. L3 3x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో రెండు సబ్స్ట్రాక్ట్ చేయండి, దీంట్లోంచి ఇది దాంట్లోంచి ఏదైనా. 3x క్యాన్సిల్, 7y ఈక్వల్ టు 26. y ఈక్వల్ టు ఎంతమ్మా? 26/7. ఓకే, y 26/7 అయినప్పుడు x ఎంత అవుతుంది? y 26/7 దీని నుంచి తీసుకోండి. ఓకే, x ఈక్వల్ టు 3y మైనస్ 9 అనమాట. సో 3 ఇంటూ 26 78/7 మైనస్ 9, 9 అంటే 15/7. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 15/7. సో వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ C? 15/7, 26/7. Now I have the coordinates of ABC. ABC 0,3, and what are the coordinates of B? 1,2, 15/7 and 26/7. So what is the area of the triangle with 3 vertices?
delta equal to of into det of, sorry, modulus of det of x1 minus x2, x1 minus x3, y1 minus y2, y1 minus y3. That's it. So of into చెప్పండి, ఇది x1 అనుకోండి, 0 minus 1 అంటే -1, 0 minus 15/7 minus 15/7, y1 minus y2 3 minus 2 1, 3 minus 26/7 అంటే 21, 26 అంటే -5/7. సో ఫర్ యువర్ ఈజీ థింగ్, ఈజీగా చేసుకోవడానికి డెట్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ కాలం నుంచి నేను 1/7 బయటికి తీసేస్తున్నాను, 1/2 ఇంటూ 1/7. ఇక్కడ మైనస్ కామన్ తీసేసాను, బట్ ఇక్కడ ఏరియా కాబట్టి మైనస్ పోయింది. సో 1 15 1 minus 5 is array. Okay, so 1/2 into 1/7 into -5 minus 15 అంటే ఎంతమ్మా 20, -20 under modulus 20. So 2 ones 2 tens. So what is the answer? 10/7. So 10/7 is the area of the triangle formed by the lines this. Okay, so option 2 is the correct answer. So I hope this is enough for this session, and in the next session I will cover next 10 questions. Okay, clear? So definitely if you have any doubts, you can ask in our chat section of our app. మన యాప్లో ఒక చాట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో మీరు అడగచ్చు. లేదు అంటే యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ ఇన్ వాట్సాప్. సో కాల్ చేసే ముందు ఇఫ్ యూ మెసేజ్ ఇన్ వాట్సాప్, దట్ ఈస్ బెటర్ ఫర్ అస్. I can discuss with you in WhatsApp. Okay, so and for further classes and information on DAO, you can join our Telegram group. We have our Telegram group, Maths with Money, for all competitive exams. This is the group name for all competitive exams. Okay, the group link for Telegram is provided in the description లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో యూ కెన్ జాయిన్ ఇన్ ద గ్రూప్. సో ఆల్ PDFs and all free materials were posted in that group, and any updates on DAO exams, CGL exams, APPSC, TSPSC exams were discussed in the group. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఈ TSPSC DAO ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దీని యొక్క ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ ఆల్రెడీ మనం గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఈ పాటికి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ అండ్ జై హింద్.